గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో వివాదం వెలుగు చూసింది. పుట్టిన మగ శిశువు తమదంటూ ఇద్దరు తల్లులు గొడవకు దిగడం సంచలనం సృష్టించింది. ఇంతకీ ఆసుపత్రిలో ఏం జరిగింది? ఎక్కడ తప్పు జరిగింది? వాచ్ ది స్టోరీ. ఇది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో ఎప్పుడూ ఏదో ఒక గొడవతో వార్తల్లోకి ఎక్కుతూనే ఉంటుంది. తాజాగా అప్పుడే పుట్టిన శిశువు వ్యవహారం ఇప్పుడు మరో దుమారానికి తెరలేపింది. కె అనిత, జి అనిత అనే ఇద్దరు గర్భిణులు 4 రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం జాయిన్ అయ్యారు. ఇద్దరూ సోమవారమే డెలివరీ అయ్యారు. వారిలో ఒకరు మగబిడ్డకు, మరొకరు ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇక్కడే అసలు రగడ రేగింది. బిడ్డ తమదంటూ ఇద్దరు తల్లులు, వారి బంధువులు గొడవకు దిగుతున్నారు. మగబిడ్డ తమదేనని జి అనిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆయాలు మగబిడ్డ పుట్టాడంటూ తమకు చెప్పారని, ఆ సంతోషంలో 1000 రూపాయలు కూడా అడిగారని అంటున్నారు. అయితే డబ్బిచ్చేందుకు తాము నిరాకరించామని, ఆ కోపంతోనే ఆయా పిల్లల వార్డులో శిశువులను మార్చి తమకు ఆడబిడ్డ పుట్టిందని చెప్పిందని మండిపడుతున్నారు. ప్రసవ వేదంతో ఉంటే తీసుకొచ్చామండి హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పటికి కే అనిత అన్న అమ్మాయి నొప్పులు పడుతూ ఉంది. ఇద్దరిని డెలివరీ వార్డులోకి తీసుకొని వెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత 2:10కి బాబు పుట్టాడు మీకు అని చెప్పేసి గుడ్ల కోసం గుడ్డలు నూనె, పాత గుడ్డలు నూనె ఇవ్వండి అని చెప్పేసి 1000 రూపాయలు కూడా అడిగింది ఆయమ్మ. అడిగితే మా ఏప్రాలు కొంచెం కొనిగి పక్కకి వెళ్ళి వచ్చేటప్పటికి ఒక 20 నిమిషాల తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి బాబు కాదు పాప పుట్టిందని అని చెప్తున్నారు. వెంటనే తమ బాబును తమకిప్పించాలంటూ ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. DNA టెస్టు చేసి నిజ నిర్ధారణ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మేము అడుగుతున్నాం కదండి, మేము 1కి 4 సార్లు అడుగుతున్నాం. మాకు ఆడబిడ్డ మగబిడ్డ అనేది కాదు, మాకు ఏ బిడ్డ పుట్టిందనేది వాళ్ళు తేల్చి మాకు న్యాయం జరిపించాలని మేము అడుగుతున్నాం. మరోవైపు మగ శిశువు తమదేనని కె అనిత కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ వ్యవహారం పెద్దది కావడంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ విచారణ మొదలుపెట్టారు. వార్డులోని కేస్ షీట్ తెప్పించి చూశారు. దాని ప్రకారం జి అనితకు ఆడబిడ్డ, కె అనితకు మగబిడ్డ పుట్టినట్లుగా అందులో రాసుంది. దీంతో అదే కరెక్ట్ అని ఆయన ప్రాథమికంగా తేల్చారు. అయితే జి అనిత కుటుంబ సభ్యులు ఇందుకు అంగీకరించడం లేదు. DNA టెస్టులు చేయాలంటే తమ దగ్గర అవకాశం లేదని తేల్చి చెప్పారు డాక్టర్లు. ఇక లంచం డిమాండ్ చేసిన సిబ్బందిపై విచారణ చేస్తామన్నారు. ఆయమ్మలు మాకు అబ్బాయి పుట్టారు అని చెప్పేసి అట్లాగే డబ్బులు తీసుకున్నారు, ఒక 600 అనేది కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద డెలివరీ చేసిన డాక్టర్లని అలాగే రికార్డులని కేస్ షీట్ని వెరిఫై చేసిన తర్వాత ప్రాథమికంగా జి అనితకి పుట్టింది పాప, కే అనితకి పుట్టింది బాబు అనేది తేలింది. అట్లాగే మిగతా ఇష్యూల మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. మొత్తం మీద శిశువు మార్పిడి వ్యవహారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సంచలనం సృష్టించింది. మరి ఈ సమస్యకు ఎలా చెక్ పెడతారో వేచి చూడాలి. రవీంద్రారెడ్డి, సాక్షి న్యూస్, గుంటూరు.